రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ ఛార్జీలు పెంచడం, కేంద్ర ప్రభుత్వం గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం, మళ్ళీ వీళ్ళిద్దరూ రోడ్ల మీదకి వచ్చి మేము ధర్నాలు చేస్తామంటారు. అసలు ఎంత సమన్వయంతో ఎంత అన్యోన్యంగా ఈ ప్రభుత్వాలు నడుపుతున్నారో మోడీ కేసీఆర్ గారు ఒకసారి ఆలోచన చేయండి. ఈయన విద్యుత్ ధరలు పెంచండి అని సిగ్గు లేకుంటే బీజేపీ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాడంట. ఆయన గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచండి అని వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి వంట వార్పులు చేస్తారంట. అదేవిధంగా ధర్నాలు నిరసన తెలుపుతారంట టీఆర్ఎస్ వాళ్ళు. అంటే వాడు పెంచుతాడు వీడు పెంచుతాడు, ఇద్దరు కలిసి ప్రజల నటి విరుస్తారు, పేద ప్రజల్ని దోసుకుంటారు. ఈ దోపిడీని కప్పిపుచ్చడానికి ఇద్దరు దుర్మార్గులు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తారంట. అంటే ఇద్దరు కలిసి ఏనుగులను తినేటోడు పోయిండు అనుకుంటే పీనుగలను విక్క తినేటోడు వచ్చిండని చెప్పి పెద్దలు సామెత చెప్పారు. ఇవాళ వీళ్ళిద్దరు కలిసి ఒకడు ఒక రకంగా దోపిడీకి పాల్పడుతుంటే ఇంకొకటి ఇంకొక రకమైన దోపిడీకి పాల్పడుతుండ్రు. అసలు వీళ్ళిద్దరికి అర్హత ఉన్నదా? అసలు ప్రజలను దోసుకుంటున్న మీరే ప్రజల్ని మభ్యపెట్టడానికి, సమస్యను పక్కదోవ పట్టించడానికి వీళ్ళిద్దరు కూడబలుక్కొని ఈయన పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెంచడం, కేసీఆర్ విద్యుత్ ధరలు పెంచడం, సమన్వయంతో రెండు ప్రభుత్వాలు కలిసి ప్రజలని దోసుకుంటున్నారు. ఈ దోపిడీని నిలదీయడానికి కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. ఏఐసిసి ఆదేశాల మేరకు, తెలంగాణ పిసిసి నిర్ణయాల మేరకు 31 మార్చి రోజు అందరి ఇండ్ల ముందు, ముఖ్యంగా మా మహిళా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ప్రతి దగ్గర సిలిండర్లకు దండలేసి నిరసన కార్యక్రమాలు తెలిపి డప్పు వాయించడం ద్వారా సిలిండర్ల ధరలు, గ్యాస్ ధరలు, డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచిన వాటికి వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని 31 మార్చి రోజు చేపట్టడం జరుగుతుంది. అదే రోజు మండల కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాలలో ఎలక్ట్రిసిటీ ఏఈ ఆఫీసుల ముందు, నియోజకవర్గంలో ఎలక్ట్రిసిటీ డిఈ ఆఫీసుల ముందు మా కిసాన్ సెల్ కాంగ్రెస్ వాళ్ళు కానీ, మా ఎన్ఎస్యుఐ, మా యూత్ కాంగ్రెస్, ముఖ్యమైన కాంగ్రెస్ వాళ్ళ అందరూ శ్రేణులు అన్ని మండల నియోజకవర్గ కేంద్రాలలో ఉన్న ఏఈ డిఈ కార్యాలయాల ముందు విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ధర్నా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి ఏఈ కార్యక్రమాల ముందు ఇవాళ నిరసన తెలపాలి 31 మార్చి రోజు అని చెప్పి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా కార్యక్రమాలు తీసుకున్నాం. అదేవిధంగా ఉగాది పండగ 2 తారీఖు ఉంది కాబట్టి ఈ 2 రోజులు గ్యాప్ ఇచ్చి 4 తారీఖు రోజు అన్ని మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమ ర్యాలీలు తీసి అంబేద్కర్ ముందు కేసీఆర్, నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మలు తగలబెట్టడం ద్వారా ఇటు విద్యుత్ ఛార్జీలు, అటు గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడాన్ని నిరసన కార్యక్రమము మండల కేంద్రాలలో ఉంటుంది. 5 తారీఖు రోజు అన్ని కలెక్టరేట్ల ముందల జిల్లా పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో ముఖ్యమైన నాయకులందరూ కూడా కలెక్టరేట్ల ఆఫీసుల ముందల నిరసన తెలిపి ఒక పక్కన విద్యుత్తు, రెండో పక్కన గ్యాస్ డీజిల్ పెట్రోల్ పెంపుకు నిరసన కార్యక్రమాలు కలెక్టరేట్ల ఆఫీసుల ముందు తెలపడానికి కార్యక్రమం తీసుకున్నాము. అదేవిధంగా 7 తారీఖు రోజు రాష్ట్ర స్థాయిలో వేలాది మంది కార్యకర్తలు, రైతులు, అదేవిధంగా పేదలను సమీకరించి విద్యుత్ సౌదను, పౌర సరఫరాల శాఖ కమిషనరేటును ముట్టడి కార్యక్రమం తీసుకుంటాము. అందులో ముఖ్యమైన నాయకులందరం మేమందరం కూడా పాల్గొంటాము. ఎందుకంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క దోపిడీని అరికట్టాలంటే ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉంది. పేద మధ్యతరగతి రైతులందరూ రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉంది. ప్రతి పేదవాడు ఈ ప్రభుత్వం యొక్క దోపిడీకి వ్యతిరేకంగా నిరసన తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీతో పాటు అనుబంధ విభాగాలను అన్నిటిని కూడా మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, ఎస్సీ డిపార్ట్మెంట్, ఎస్టీ డిపార్ట్మెంట్, ఓబీసీ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన శ్రేణులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క
దోపిడీ వ్యవహారాన్ని పేద ప్రజల యొక్క నడ్డి విరిసి వాళ్ళ జీవితాల మీద శాశ్వతంగా మోపబోతున్న పెను ఆర్థిక భారాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తుంది. దీనికి సంబంధించి మీడియా మిత్రులు కూడా, మీరు కూడా మధ్యతరగతికి సంబంధించిన మిత్రులే. ఈరోజు ఈ ప్రభుత్వాలు విచ్చలవిడిగా అడ్డగోలిగా ఆర్థిక భారాన్ని పేదల మీద మోపుతుంటే దీనికి నిరసన తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యాచరణను పూర్తి స్థాయిలో మా శ్రేణులందరికీ పిలిపిస్తున్నాం. 31 తారీఖు రోజు ముఖ్యంగా మా మహిళా కాంగ్రెస్, మా మహిళా సోదరిమణులు పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న అందరు మహిళలు వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరలు పెంచి 1000 రూపాయలు చేసింది ఈరోజు సిలిండర్ ధర. దీనికి నిరసనగా సిలిండర్లకు దండలేసి డప్పు వాయించి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన తెలపాల్సిన అవసరం ఉంది. అదే రోజు మండల కేంద్రాలలో ఉన్న విద్యుత్ ఏఈ కార్యాలయాల ముందు, నియోజకవర్గ కేంద్రంలో ఉన్న విద్యుత్ డిఈ కార్యాలయాల ముందు నిరసన తెలపాల్సిందిగా 31 తారీఖు నాడు మా శ్రేణులకు పిలిపిస్తున్నాము. 4 తారీఖు రోజు మండల కేంద్రాలలో ర్యాలీలు నిర్వహించి అంబేద్కర్ గారి ముందు కేసీఆర్, నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మలు తగలబెట్టడం ద్వారా ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాల పట్ల నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నాము. 5 కలెక్టరేట్లను ముట్టడించి నిరసన తెలపడం ద్వారా తక్షణమే పెంచిన ధరలను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే విధంగా పోరాటం చేయాలి అని చెప్పి మా జిల్లా పార్టీ అధ్యక్షులకి సందర్భంగా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. 7 తారీఖు రోజు మేమే అందరం స్వయంగా రాష్ట్రంలో ఉండే ముఖ్య నాయకుల మొత్తం అటు విద్యుత్ సౌదా, ఇటు పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆఫీస్ ఎర్రమంజిల్లో 2 పక్కనే ఉంటాయి. మా వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులకు, రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు కుటుంబాల మీద పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలి అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద నిరసన తెలపాలి. ఈ నిరసన తెలపడం కోసము ఈ 2 కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. స్వయంగా ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులమే కాదు, రాష్ట్రంలో ఉండే ముఖ్య నాయకులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.